హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రామ్ శేషు. మనం డెఫినెట్ ఇంటిగ్రల్స్లో ఇంపార్టెంట్ మోడల్స్ అన్ని చేస్తూ వస్తున్నాం. కొన్ని షార్ట్ కట్లు చేసాం ఆల్రెడీ. ఇంతకుముందు 1 to 5 షార్ట్ కట్స్ ఉంటాయి. తర్వాత నుంచి ఒక 2-3 స్టెప్ ఫంక్షన్ మీద ఉన్నాయి. అంటే డెఫినెట్ ఇంటిగ్రల్స్లో షార్ట్ కట్స్ ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత స్టెప్ ఫంక్షన్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే డెఫినెట్ ఇంటిగ్రల్స్లో సెలెక్టెడ్ మోడల్స్లో కనుక మీరు లిమిటెడ్ మోడల్సే చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి న్యూటన్ లెబనెట్స్ రూల్ చాలా ఈజీ, డెఫినెట్గా వచ్చేందుకు ఛాన్స్ ఉన్న మోడల్. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్న మోడల్స్ అన్నీ ఇంతకు ముందు సంవత్సరాలు మెయిన్స్లో వాళ్ళు ఏవైతే మోడల్స్ అడిగారో దానికి రిలేటివ్గా ఉన్న మోడల్స్ని తీసుకుని ఎక్కువగా రిపీటెడ్గా మెయిన్స్లో ఏ మోడల్స్ అయితే వచ్చాయో వాటికి రిపీటెడ్గా ఉన్న మోడల్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఈ పాయింట్ క్లియర్ అయింది. సో వాటిల్లోనే న్యూటన్ లెబనెట్స్ రూల్ ఇది కూడానండి. అప్పటి వరకు ఎప్పుడు చేయకుండా ఉన్న వాళ్ళకి ఇదేదో చాలా డిఫికల్ట్ మోడల్, స్టెప్ ఫంక్షన్లోనే. కానీ ఒక్క ప్రాబ్లం అయినా చేశారో దీనంత ఈజీ ఇంకోటి లేదని మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఉంది మీకు. న్యూటన్ లెబనెట్స్ రూలు నేర్చుకోవడం మూలంగా ఈ న్యూటన్ లెబనెట్స్ రూల్ క్వశ్చన్లు ఓన్లీ డెఫినెట్ ఇంటిగ్రల్స్లోంచి ఇస్తారని అనుకోకర్లా. న్యూటన్ లెబనెట్స్ రూల్ మీద క్వశ్చన్స్ మీకు మ్యాక్సిమం మినిమాలోంచి వస్తున్నాయి. అంటే సేమ్ ఇదే కాన్సెప్ట్ బేస్ చేసుకుని అక్కడ క్వశ్చన్ ఇస్తున్నాడు. లిమిట్స్ ఉంది కదా, లిమిట్స్లో క్వశ్చన్లు కూడా న్యూటన్ లెబనెట్స్ రూల్ని బేస్ చేసుకునే ఇస్తున్నారు. కాబట్టి న్యూటన్ లెబనెట్స్ రూల్ నేర్చుకోవడం అన్నది కొంత అడ్వాంటేజ్. ఫస్ట్ డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్ళిపోవచ్చు, అది చాలా ఈజీ. కానీ ఒకసారి వాడిచ్చిన స్టేట్మెంట్, అంటే న్యూటన్ లెబనెట్స్ వాళ్ళు ఉన్న ఒరిజినల్ స్టేట్మెంట్ కూడా ఉంటే మీకు కొంత బెటర్ అని ఒకసారి ఒరిజినల్ స్టేట్మెంట్ అంతా కూడా నేను ఇక్కడ మీకోసం కోట్ చేసి ఉంచాను, నోట్ చేశాను. ఒకసారి ఈ స్టేట్మెంట్ అయితే చదువుకుందాం. ఈ స్టేట్మెంట్ చదువుకున్న తర్వాత ఆ ప్రాబ్లం చేస్తున్నప్పుడు మీరు ఇంత కష్టపడద్దండి. జస్ట్ స్టేట్మెంట్ మీ మైండ్లో ఉండడం మంచిది, అందుకోసం ఈ స్టేట్మెంట్ చదువుదాం. స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్పుడు ఒకసారి ప్రాబ్లమ్స్కి వెళ్దాం, ఎంత ఈజీగా ఉన్నాయో మీరు చెప్తారు కానీ. రైట్, సో ఒకసారి స్టేట్మెంట్. ఇఫ్ ద ఫంక్షన్స్ ఫై ఆఫ్ ఎక్స్ అండ్ సై ఆఫ్ ఎక్స్, ఫై ఆఫ్ ఎక్స్ అండి రెండు ఫంక్షన్స్, ఆర్ డిఫైన్డ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి, అంటే రెండు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబిలో డిఫైన్ అయ్యే ఫంక్షన్స్ అయి ఉండాలి. అండ్ డిఫరెన్షియబుల్ అట్ ఏ పాయింట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏబి. ఈ టెర్మినాలజీ మీకు తెలియడం కోసం ఒకసారి చదువుతున్నాను. ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏబి అండ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఫై ఆఫ్ ఏ అండ్ ఫై ఆఫ్ బి, దెన్ d by dx of integral over phi of x to psi of x f of t dt, d by dx of integral over phi of x to psi of x f of t dt is equals to f of psi of x into d by dx of psi of x minus f of phi of x d by dx of phi of x. చదువుతున్నప్పుడు ఇలా ఉంది కానీ గుర్తుపెట్టుకోవడం చాలా తేలిక. ఎందుకు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అంటే ఒరిజినల్గా ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు కనిపించేది ఈ రిజల్ట్ మాత్రమే. ఇలా కంటిన్యూస్ అయ్యి డిఫరెన్షియబుల్ అయ్యి అన్ని క్వాలిటీస్ ఉన్న ప్రాబ్లమ్ని మనకి ఇస్తాడు. కాబట్టి మీరు ఫై సై వేసి అక్కడ చెక్ చేసుకునేంత అవసరం ఉండదు నాకు తెలిసి. కాబట్టి ఫై ఆఫ్ ఎక్స్ టు సై ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఒకసారి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చాలు, డి బై డిఎక్స్ ఆఫ్ ఫై ఆఫ్ ఎక్స్ టు సై ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ టీ డిటి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, జస్ట్ ఇదంతా ఉంటుంది. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, ఎక్కడైతే మీకు టీ కనిపిస్తుందో టీ కనిపించిన చోట ఈ సై ఆఫ్ ఎక్స్ని రీప్లేస్ చేయాలి.
ఫస్ట్ స్టెప్లో చాలా ఈజీ అండి. ఇదంతా మీరు గుర్తుపెట్టుకోకపోయినా నేను ప్రాబ్లం చెప్తున్నా చూడండి, మీరు ఈజీగా అయితే చేసేస్తారు. కానీ ఒకసారి చెప్తున్నాను, ఎఫ్ ఆఫ్ టీ ఎక్కడైతే ఉందో అక్కడ సై ఆఫ్ ఎక్స్ రీప్లేస్ చేయాలండి. తర్వాత డి బై డిఎక్స్ ఆఫ్ సై ఆఫ్ ఎక్స్ మైనస్ మళ్ళీ ఎక్కడైతే టీ ఉందో అక్కడ ఫై ఆఫ్ ఎక్స్ రీప్లేస్ చేయాలి, డి బై డిఎక్స్ ఆఫ్ ఫై ఆఫ్ ఎక్స్, అంతే చేయాల్సింది. సో ఈ స్టేట్మెంట్ ఇది జస్ట్ ఐడియా కోసం రాశాను అంతే. ఒకసారి ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సో ప్రాబ్లంలోకి వెళ్ళిపోతే ఆ ప్రాబ్లమ్ని బేస్ చేసుకుని ఇది ఎలా అప్లై చేయాలో మనం డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కోసమే ఇదంతా చెప్తున్నాను నేను. ప్రాబ్లంలోకి వెళ్దాం. చూడండి, ఇందాక అంత పెద్ద ఫార్ములా చదివా కదా, అసలు ఆ పాటికి ఒక మంది స్కిప్ కొట్టుకుని వెళ్ళిపోయి ఉంటారు. కానీ యాక్చువల్గా ఇప్పుడు చూద్దాం ఈ ప్రాబ్లం ఎంత ఈజీ ఫార్ములా అప్లై చేయడం. బట్ మీ దగ్గర కలెక్షన్ ఉండాలి కాబట్టి ఆ ఫార్ములా రాశాను. ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇదిగోండి, ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో లాగ్ టీ ఉంది, డిటి ఉంది, ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ అంటే సై ఆఫ్ ఎక్స్ ఫై ఆఫ్ ఎక్స్ డి బై డిఎక్స్ ఇలా ఇచ్చి ఫైండ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఇంటిగ్రల్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ టు ఎక్స్ క్యూబ్ 1/log t dt అని ఇచ్చారండి. చెప్పా కదా స్టార్టింగ్ ఇది చాలా ఈజీ అని. మీరు ఏం చేయాల్సిన పని లేదు, ఏం చేయక్కర్లేదు. అంటే ఫస్ట్ సై ఆఫ్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ టీలో రీప్లేస్ చేయాలి. అంటే ఇచ్చిన క్వశ్చన్లో టీ కనిపించిన చోట ఎక్స్ క్యూబ్ని రీప్లేస్ చేయాలి. ఇదిగోండి ఇక్కడే కదా ఉంది కాబట్టి 1/log ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఓకేనండి, ఇక్కడ దాకా హ్యాపీ అయినా. టీ ఉన్న చోట ఫస్ట్ అప్పర్ లిమిట్ రీప్లేస్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఎక్స్ క్యూబ్కి డెరివేటివ్ ఎంత, 3x స్క్వేర్ మైనస్ ఫస్ట్ అప్పర్ లిమిట్ రీప్లేస్ చేసేసారు. నెక్స్ట్ చేయాల్సింది లోవర్ లిమిట్. ఇదిగోండి టీ ప్లేస్లో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ రీప్లేస్ చేయాలి కాబట్టి 1/log ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండి. ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత, 2x. అయిపోయిందండి, ఇంతే చేయాల్సింది, ఇంకేమీ లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. దీనికి సింపుల్ ఎల్సిఎం చేయడం అది వేరే విషయం. బట్ న్యూటన్ లీబ్నిట్జ్ రూల్ అప్లై చేయడం అంటే ఎక్కడైతే టీ కనిపిస్తుందో అక్కడ అప్పర్ లిమిట్ రాసి దాని డెరివేటివ్ రాయాలి, మైనస్ తర్వాత లోవర్ లిమిట్ రాసి దాని డెరివేటివ్ రాయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇదిగోండి ఇది సెకండ్ క్వశ్చన్. ఈ రెండు క్వశ్చన్లు మీతో చేయిస్తుండడానికి కారణం ప్రీవియస్ ఇయర్స్ మెయిన్స్ కోసం తర్వాత నేను రాస్తాను, అది మీ అంతటా మీరే చేయాలని ఒక చిన్న కోరిక, అంతకు మించి ఏమీ లేదు. ఇవి రెండు విని ఈ నాలెడ్జ్ని బేస్ చేసుకుని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ అంటే ఎప్పుడో నేను పుట్టక ముందుది కాదు, ఈ 21లో ఇచ్చిన క్వశ్చనే నేను మీకు ఇస్తాను, మీరు అటెంప్ట్ చేద్దరు కానీ మీరే ఆన్సర్ చేద్దరు కానీ. రైట్, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ తీసుకున్నాను. ఇంటిగ్రల్ ఓవర్ 0 to x స్క్వేర్ కాస్ టీ స్క్వేర్ డిటి. ఈ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి, దీని ముందర డి బై డిఎక్స్ ఉండాలి. ఓకే, అందుకనే దీన్ని డిఫరెన్సియేషన్ ఆఫ్ ఎన్ ఇంటిగ్రేషన్ అని కూడా అంటారు. డిఫరెన్సియేషన్ ఆఫ్ ఎన్ ఇంటిగ్రేషన్ మోడల్ కూడా అంటే డి బై డిఎక్స్ ఉంటేనే మీరు న్యూటన్ లీబ్నిట్జ్ రూల్ అప్లై చేయగలరు. ఇది మీ మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. రైట్, ఇప్పుడు న్యూటన్ లీబ్నిట్జ్ రూల్ అప్లై చేస్తున్నా చూడండి. ఇక ఫార్ములా కూడా రబ్ చేసేసాను, డైరెక్ట్గా చేసేయచ్చు. కాస్ ఆఫ్ ఏం చేయాలి, ఫస్ట్ ఈ టీ స్క్వేర్ ప్లేస్లో అప్పర్ లిమిట్ని తీసుకొచ్చి రీప్లేస్ చేయాలి. ఎక్కడైతే టీ ఉందో అదిగోండి అక్కడ ఎక్స్ స్క్వేర్ రాసేసాను, దీనికి హోల్ స్క్వేర్ ఉంది. తర్వాత డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ పై సమ్లో డైరెక్ట్గా రాసేసాను అక్కడ, మైనస్ కాస్ ఆఫ్ ఈసారి లోవర్ లిమిట్ ఎంత ఉందో అది రాసేస్తాను, 0 ఉంది, టీ స్క్వేర్ ప్లేస్లో 0 స్క్వేర్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 0. అంటే ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, కాస్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 అండ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 2x. తర్వాత కాస్ 0 1 అవుతుందండి, కానీ డి బై డిఎక్స్ ఆఫ్ 0 అంటే 0నే కదా, అంటే 0 ఇంటూ సంథింగ్ ఎంత, 0. ఓకేనా అండి, అంటే ఫైనల్గా వచ్చేసాం ఇంకా, అంటే 2x ఇంటూ కాస్ ఎక్స్ పవర్ 4 చేసేసాం. ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్స్ చేసేందుకు సరిపడా
నాలెడ్జ్కి సరిపడ ఒక 2 క్వశ్చన్స్ అయితే చెప్పాను అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చాలా ధైర్యంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ రెండింటి నాలెడ్జ్ని బేస్ చేసుకుని ఒక్కసారి రివైజ్ చేస్తున్నా. ఈ అప్పర్ లిమిట్ని తీసుకొచ్చి టీలో రీప్లేస్ చేయాలి. ఇదిగోండి రీప్లేస్ చేశాను. నెక్స్ట్ దాని డెరివేటివ్ రాయాలి మైనస్. నెక్స్ట్ ఈ లోవర్ లిమిట్ని తీసుకొచ్చి ఇక్కడ రీప్లేస్ చేయాలి. నెక్స్ట్ దీని డెరివేటివ్ రాయాలి. ఇంతే చేయాల్సింది. బట్ ఇందాక నేను చెప్తున్నప్పుడు మాత్రం ఫార్ములా చాలా పెద్దగా ఉంది, బట్ చేయడం చాలా తేలిక. ఓకే, ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లోకి వెళ్తున్నాం. మీరు చేయబోతున్నారు. ఇదిగోండి, ఇది 24th February 2021కి అడిగిన క్వశ్చన్. ఇందాక లాస్ట్ 5-10 minutes నుంచి మీకు చెబుతూ వచ్చినవన్నీ ఈ క్వశ్చన్ మీరు ఓన్గా చేసే నాలెడ్జ్ని మీకు ఇద్దామని. రైట్, ఇప్పుడు ఇలా క్వశ్చన్ ఇచ్చారు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 to ఇంటిగ్రల్ ఓవర్ 0 to x² sin √t dt అని ఇచ్చారండి. ఇంకో క్వశ్చన్ మీకు చేసేందుకు ఇస్తానండి, అదైతే అసలు నేను చెప్పను, పూర్తిగా మీరే చేయాలి. ఈ క్వశ్చన్ కాసేపు డిస్కస్ చేయడం బెటర్ అనిపిస్తుంది. 0 to x² sin √t dt ఈ ప్రాబ్లమ్ని చేయాలి. తీరా ఇది లిమిట్స్ చాప్టర్లో ఉన్నట్టుగా ఉంది. కానీ ఇందాక నేను చాలాసేపు నుంచి చెప్తున్నప్పుడు ఒక 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. మీరేం అబ్జర్వ్ చేశారు? ఇంటిగ్రేషన్ ముందర d/dx ఉంది. లిమిట్స్ ఏమో ఎక్స్లో ఉంటాయి, క్వశ్చన్ ఏమో టీల్లో ఉంటుంది. అలా మ్యాచ్ అయింది. కానీ మీరు న్యూటన్ లెబినిట్స్ ఫార్ములా అప్లై చేయాలంటే దీని ముందర ఏముండాలి? d/dx ఉండాలి. కానీ ఈ ప్రాబ్లంలో d/dx మిస్ అయింది. కాబట్టి మనం ఏం చేద్దామంటే న్యూమరేటర్ని డినామినేటర్ని d/dxతో డివిజన్ చేద్దాం. కాబట్టి d/dxతో డివిజన్ చేస్తున్నాం న్యూమరేటర్ని డినామినేటర్ని. ఎందుకంటే d/dx లేనిదే మీరు న్యూటన్ లెబినిట్స్ అనే ఫార్ములా అప్లై చేయలేరుగా. అందుకోసం మల్టిప్లై అండ్ డివైడ్ విత్ d/dx. ఎప్పుడైతే d/dxతో అలా చేసేసానో నెక్స్ట్ ఇక్కడ నుంచి మీకు తెలిసి ఇంకా ప్రాబ్లం, ఫస్ట్ అప్పర్ లిమిట్ని తీసుకొచ్చి ఇక్కడ రీప్లేస్ చేసేయాలి. కాబట్టి సైన్ ఆఫ్ x², ఈ రూట్ లోపల x² రీప్లేస్ చేశానండి, అంటే x వచ్చింది, ఇంటూ d/dx ఆఫ్ x² మైనస్ ఈసారి నెక్స్ట్ లోవర్ లిమిట్ రీప్లేస్ చేయాలి t ప్లేస్లో ఇక్కడ మనం రీప్లేస్ చేయాల్సింది ఎంత? 0. ఇంకా d/dx ఆఫ్ 0 అంటే అలాగో 0ని డివైడెడ్ బై డెరివేటివ్ ఆఫ్ x³ అంటే 3x². లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. అయిపోయిందండి సమ్. ఇంకా ఇప్పుడు x²కి డెరివేటివ్ 2x sin 0 0. క్వశ్చన్ ఎలాగో లిమిట్స్లోకి కన్వర్ట్ అయిపోయింది. లిమిట్ x టెండ్స్ టు 0, x² డెరివేటివ్ 2x ఇక్కడ రాశాను. ఇదిగోండి, ఇది sin x బై x². x²లో ఒకసారి క్యాన్సిల్ అయిపోతే ఆల్రెడీ ఇక్కడ ఒక /3 ఎలాగో ఉంది. సో 2/3 పక్కన రాసేయండి. సో 2/3 మీకు డీటెయిల్గా తెలియడం కోసం, లేకపోతే ఇక్కడ ఆన్సర్ టిక్ పెట్టేసేవాడిని. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x/x. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x/x అంటే దాని వాల్యూ 1. సో దీని ముందు ఉన్న కోఎఫిషియంట్ 2/3 అంటే ఈ ప్రాబ్లంకి ఆన్సర్ 2/3. స్టార్టింగే ఇది చెప్పేయచ్చు, కానీ న్యూటన్ లెబినిట్స్ గురించి మినిమం ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని ఇది మీకు చేసేందుకు ఒక క్వశ్చన్ ఇస్తాను. సో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయండి, ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇదిగోండి, ఇది కూడా ప్రీవియస్ మెయిన్స్ కోసమే, ఇది ఎక్స్క్లూజివ్గా మీరు చేయడం కోసమే. 08/01/2020కి ఇచ్చారు క్వశ్చన్. న్యూటన్ లెబినిట్స్ రూల్ మీదే ఉంటుంది. 0 to x ఇంటిగ్రల్ ఓవర్ 0 to x t ఇంటూ sin 10t dt అని ఇచ్చారు. దీని ముందు కూడా dx మిస్ అయింది, అంటే ఏం చేయాలో మీకు తెలుసు. తర్వాత అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ t ఎక్కడైతే t ఉందో t ఉన్న ప్రతి చోట మీరు x రాయాలి. ఓకే, సో 50% హింట్ అయితే నేను ఇచ్చాను, జాగ్రత్తగా చేయండి. ఆల్ ది బెస్ట్. ఒక 2-3కి షేర్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆల్ ది బెస్ట్. బై బై.